నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను కరించెను. మనుషులు మూసిన తలుపులు ఎన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవలు చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. దేవుని వాక్య సందేశములోనికి వెళదాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మహోన్నతుడా నీకు వందనాలు. మాతో మాట్లాడండి నాయన. ఈ సమయమందు మీ వాక్యము మాకు తేటపరుచున్నట్లుగా, మీ వాక్యములో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయ సంపత్తిని మేము ప్రోగు చేసుకుని హృదయమందు భద్రము చేసుకుని మా జీవితాలలో వాడుకున్నట్లుగా సహాయము దయచేయమని మాకు వాక్యం అందించడానికి దిగివచ్చి వేసిన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమె. దేవనామమున మనెల్లరకును ఆయన ప్రేమ కృప సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. మిమ్మల్ని అందరినీ ఎవరు పిలిచారో నాకు తెలియదు, కానీ నన్నైతే నా దేవుడు పిలిచాడు. మీరేమంటారు? ఏ దేవుడు? మీ దేవుడు. దేవుని స్తోత్రం.
ఒక్కడే దేవుడు, పైన ఆకాశం అందే గాని దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనేటువంటి నరుడు. దేవునికి స్తోత్రం. ఒక చక్కని మాట ఇక్కడ, తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మనలందరినీ ఆయన పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిలువబడినటువంటి వారు ఏమై ఉన్నారు అనంటే ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిలువబడిన వారు ధన్యులు. పెండ్లి కుమార్తె యొక్క వరుసలోనికి చేర్చబడిన మనమందరమును కూడా ధన్యులనుగా దేవుడు మనలను తన ప్రేమ చేత పిలుస్తూ ఉన్నాడు. కనుక ఈ పిలుపు నిన్ను పిలిచేటువంటి శ్రేష్టమైనటువంటి పిలుపును నువ్వు పట్టుకోవాలి. బైబిలులో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనములో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతడు గుడ్డివాడుగా ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు గుడ్డివారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనము. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ముందుగా ఎవరు పిలిచారు అనంటే ఇక్కడ గుడ్డివాడు ప్రభువా నన్ను రక్షించుము అనేటువంటి పిలుపు పిలిచాడు. ఎవరైతే ఆయనను పిలుస్తారో ఆ పిలుపుకు ఆయన నిలబడిపోతాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. నీకెవరైనా పిలిచినప్పుడు ఇష్టం లేదనుకో, వినపడదు నీకు ఆ మాట. నీకు ఇష్టం లేకపోతే ఆ వ్యక్తి వైపుకు చూడడానికి కూడా నీవు ఏమాత్రం ఇష్టపడవు. కానీ ఇక్కడ పిలిచినటువంటి వ్యక్తి గుడ్డివాడై ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అతన్ని పిలిచినటువంటి పిలుపు ఆయనను నిలవబెట్టేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ పిలుపును విన్నాడా అని ఎప్పుడైనా గ్రహించావా? ఆయన నీ పిలుపును ఎప్పుడైనా ఆలకించాడా, విన్నాడా అనంటే నిజంగా ఆయన నీ పిలుపు విన్నాడు కనుకనే నువ్వెక్కడ ఉన్నావు. చప్పట్లు కొడదాం ఒక్కసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఆయన గుర్తించాడు. పరిశుద్ధమైనటువంటి పిలుపు, మామూలు పిలుపు కాదు ఇది, సామాన్యమైన పిలుపు కాదు ఇది. ఏ పిలుపు? పరిశుద్ధమైనటువంటి పిలుపు నిన్ను పిలిచాడు. ఆయనతో పాటుగా నువ్వు సహవాసము చేయడానికి ఆయన నిన్ను పిలుచుకున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే పిలువబడినటువంటి వారు అనేకులు ఉన్నారంట ఈ లోకములో, ఏర్పరచబడిన వారు కొందరే. ఎంతమందికి చెప్పారు ఈ పిలుపు మీరు? ఈరోజు అమావాస్య ప్రార్థన అని ఎంతమందికి మనం చెప్పాం? అందరినీ పిలుస్తాం, అందరికీ చెబుతాం. కానీ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు చప్పళ్ళు కాదు కొట్టుకోవలసింది, చరుచుకోవాలి. ఏంటి? జబ్బలు చరుచుకోవాలి. దేనికి? జబ్బలు చరుచుకోవాలి, చప్పలు కొట్టుకోవడం కాదు. ఎందుకంటే అనేక మంది పిలువబడ్డారు, కానీ ఏర్పాటులోనికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఏర్పాటు అంతస్తులోనికి దేవుడు నిన్ను మాత్రమే కోరుకున్నాడు. నిన్ను మాత్రమే ఆయన ఇష్టపడ్డాడు. నిన్ను మాత్రమే ఆయన ప్రేమించాడు. నిన్ను మాత్రమే ఆయన తనకు ఇష్టమైన జనముగా కోరుకున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గుడ్డివాడు పిలిచినప్పుడు ఆయన నిలిచినటువంటి వాడుగా ఉన్నాడు. నిలిచి ఏమని చెబుతున్నాడంటే ఆయన అక్కడ వానిని పిలువుడి అని చెప్పగా వారు ఆ గుడ్డివానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా దేవుని మహిమపరచు. ధైర్యం తెచ్చుకుందాం. నువ్వు అధైర్యంగా ఉన్నావు. ఆయన పిలిచే సమయానికి నువ్వు ఎలా ఉన్నావో, ఆయన పిలిచే సమయానికి ఏ కష్టములో ఉన్నావో, బాధలో ఉన్నావో, వ్యాధిలో ఉన్నావో, శోధనలో ఉన్నావో, ఇరుకులో ఉన్నావో అది నీకు తెలుసు.
నీ అంతరంగానికి తెలుసు. నిన్ను చూస్తున్నటువంటి దేవుడు ఆయన. నీ శ్రమను నేను చూచితిని, నీ దరిద్రతను నేను చూచితిని అంటున్నాడు ఆయన. కనుక చూచాడు కనుకనే నీ జీవితములో ఆయన చీకట్లను తరిమివేసి, అమావాస్య బంధకాలను తీసివేసి, వెలుగుతో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నింపడానికి ఆయన పిలుచుకొచ్చాడు. చెప్పకూడదాం ఒకసారి దైవుని మహిమపరుస్తూ. ధైర్యం తెచ్చుకోండి. మీరు మొట్టమొదటిగా మనము సంపాదించుకోవలసింది ఏమిటంటే ధైర్యాన్ని సంపాదించుకుందాం. నాకు నా దేవుడు ఉన్నాడు, నా ప్రభువు ఉన్నాడు, నా కష్టాలలో నుంచి, బాధలలో నుంచి లేవనెత్తేటువంటి వాడు ఉన్నాడు. గుడ్డివాడు ఎప్పుడు తన జీవితంలో తలంచి ఉండడు. నేను ఒక రోజున ఈ లోకములో ఉన్నటువంటి వెలుగును చూస్తానని ఊహించి ఉండడు. కానీ ఒక రోజు అతని జీవితంలో ఒక క్రొత్త నూతన అధ్యాయాన్ని ప్రారంభింపచేసింది. అంతవరకు లేని క్రొత్తని ఆనందాన్ని దేవుడు చేశాడు. చీకట్లు తొలగిపోయాయి, బంధకాలు తొలగిపోయాయి, కష్టాలు తీరిపోయాయి. ఒక రోజు ఆయన అతని దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. చెప్పకూడదాం ఒకసారి దేవుని మహిమపరుస్తూ. ఎన్ని రోజులు అతని యొక్క వేదన, అతనిలో ఉన్నటువంటి బాధ, దిగమింగుకున్నటువంటి ఈ కష్టాన్ని దేవుడు ఈ రోజున తీసివేయడానికి అతని కోసమే ఆ మార్గం గుండా వెళుతున్నటువంటి నా యేసుక్రీస్తు ప్రభువారు అతని కోసమే నిలిచాడు. నిలుచుట మాత్రమే కాక పిలిచాడు. చెప్పకూడదు దేవుని మహిమపరుద్దాం. ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజున ధైర్యంగా ఉండడం నేర్చుకో. ఎంత శ్రమ వచ్చినా సరే వీగిపోయేటువంటి తత్వం నీ దగ్గర ఉంచుకోవద్దు. అతను పుట్టుక నుంచి కూడా గుడ్డివాడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నిలిచినప్పుడు, ఆ పిలిచినప్పుడు అతనిలో ఎంత ధైర్యం వచ్చిందో తెలుసా? ఎంత ధైర్యం వచ్చిందనంటే లేచి తన దగ్గర ఉన్న గుడ్డ విసిరి పారేశాడు. చెప్పకూడదు ఒకసారి దేవుని మహిమపరుస్తూ. చదువుకున్న చక్కని మాట అక్కడే ఉంటుంది. ఏమయ్యానంటే అంతటా వాడు టక్కున పారవేసి, బట్టను పారవేసి, దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాడు. గట్టిగా చెప్పకూడదు దేవుని మహిమపడదాం. హల్లెలూయా. అంతవరకు ఉన్నటువంటి ఆ వేదన, బాధ ఏమైపోయింది? ఒకే ఒక్క మాట, ఆయన నిలబడ్డాడు. పిలవండి అని ఆయన పిలుపు అతని దగ్గరకు చేర్చబడింది. వచ్చిన వారు కూడా చెప్పిన మాట ఏమిటయ్యానంటే, నువ్వు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఎందుకు అనంటే ఆయన నిన్ను పిలిచాడు. నిన్ను పిలిచినటువంటి వాడు సామాన్యమైనటువంటి వాడు కాదు. నిన్ను పిలిచినటువంటి వాడు ఈ లోకమునకు సృష్టికర్తగా ఉన్నటువంటి వాడు, సర్వలోక రక్షకుడిగా ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి వాడు. అన్న వెంటనే అతను లేచి తన మీద ఉన్నటువంటి గుడ్డ, నేను అనుకుంటూ ఉన్నాను, లేకపోతే అక్కడ పరుచుకుని అడుక్కునేటువంటి గుడ్డ ఉంటుందే, వెళ్తూ వెళ్తూ దాని వెంబడి అతనికి జాలిపడి వేసేటువంటి ఆ రోకలు ఉంటాయే, ఇంకా దీనితో నాకు పని లేదన్నట్లుగా దానిని తీసి పారవేశాడు. ఆయన దగ్గరికి ఎలా వెళ్ళిపోయాడు? ఇప్పుడు అంటే కళ్ళున్నాయా? అసలు కళ్ళు లేని వాడు దిగ్గున లేవగలుగుతాడా? ఎంత ప్రయత్నం చేయాలి? ఎవరి సహాయం కావాలి? ఏదైనా ఊతం పట్టుకోవాలి, ఎవరైనా అతను లేపాలి, అప్పుడు కానీ అతను నిలవబడలేడు, అడుగు వేయడానికి పడతాడు. కానీ యేసయ్య వచ్చి నీ దగ్గర నిలిస్తే, యేసయ్య వచ్చి నిన్ను పిలిస్తే, యేసయ్య వచ్చి నీకు ధైర్యం ఇస్తే, ఎవరి తోడు నీకు అవసరం లేదు, ఏ వ్యక్తి సహాయం నీకు అక్కర్లేదు. ఆయన నిన్ను లేవనెత్తడానికి ఈ రోజున నీ దగ్గరే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నిన్ను నడిపించడానికి, నిన్ను జీవింపజేయడానికి, నువ్వు లేవడానికి సిద్ధంగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిగ్గున లేచాడు. ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాడు చూడండి. అక్కడ యేసు నొద్దకు వెళ్ళి యేసు నొద్దకు వచ్చెను. యేసు ఏమన్నాడండి? నేను నీకేమి చెయ్యగోరుచున్నావు అని అడుగుతుంటే వాడన్న మాట ఏమిటంటే, బోధకుడా నాకు దృష్టి కలిగేసి. నేను అనుకుంటున్నాను, ఎప్పుడైతే దేవుడు నిలబడ్డాడో అప్పుడే వానిలోనికి శక్తి ప్రవేశించింది. ఎప్పుడైతే దేవుడు అతనిని పిలవమని చెప్పాడో ప్రభావం ప్రారంభమైంది. ఎప్పుడైతే అతను గుడ్డను విసిరిపరేశాడో, ఆ బంధకాలని తీసివేసుకున్నాడో
అతను దిగ్గున లేచి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేసాడు అని అంటే కనుక ఆయన ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో ఆ స్థితిని అంతటిని కూడా వదిలివేసి ఆయన దగ్గరికి చేరిపోయాడు. చప్పుడు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము మన బంధకాలను బయటకు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపును నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ పిలుపును నువ్వు అందుకోవడానికి సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేమి చేయగోరుచున్నాను దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నిన్ను. ఎవరికి ఏం కావాలి చెప్పండి? ఎవరికి ఏం కావాలి? ఏం కావాలి? మీరందరూ చాలా మంచోరు, ఏం అక్కర్లేదు మీకు. ఎవరు కావలే, నాకెవరు కావలే, ఎవరు కావలే, నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునను ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, నాకెవరు కావలే, ఎవరు కావలే, నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు బోధ తప్ప నాకేమి కావలే, ఎవరు కావలే, నాకెవరు కావలే, ఎవరు కావలే, నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కావాలి మీకు ఇప్పుడు? యేసు తప్ప బ్రతుకునందు నాకు ఇంకెవరు కావాలి? ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే, అంతేనా? ఆయన ఇంట్లో లేరండి. మరి ఇంట్లో లేకపోతే ఏమిస్తావు నువ్వు? ఆయన ఇంట్లో లేకపోతే కూరగాయలు ఉండవు, ఇంట్లో లేకపోతే నూనె ఉండదు, ఇంట్లో లేకపోతే ఇప్పుడు ఆయనే ఉంటే అన్నీ ఉంటాయి, ఈయనే ఉంటే అన్నీ ఉంటాయి, ఇంకా ఆయన ఉంటే ఎన్ని ఉంటాయి? గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఏమి కావాలో అవన్నీ ఇవ్వడానికే నిన్ను ఆయన పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. గట్టిగా చప్పలు కొడదాం ఒక్కసారి. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే ఒక చక్కని మాట రాస్తున్నాడు పేతురు గారు. ఏమిటనంటే ఆశీర్వాదమునకు ఏంటండి? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడుతురి. చెప్పకూడదు గట్టిగా దేవుని మహిమార్థమై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన పిలిచాడు. కనుక మిమ్మల్ని వట్ని ఆయన పిలవలేదు. ఇప్పుడు గుడ్డివాడు వచ్చాడు, ఏమిటి వాడికి ఆశీర్వాదం అని అంటే ఏమీ అక్కర్లేదు వాడికి. వాడికి ఏం కావాలి? ఇప్పుడు కావలసినటువంటిది చూపు. చూపు ఉంటే ఇక మొత్తం అన్నీ ఉన్నట్టే కదా. శరీరంలో చూపు ఉంటే ఇంక అన్నీ ఉన్నట్టే కదా. ఒకవేళ ఒక చెయ్యి లేకపోయినా అన్నీ ఉన్నట్టే, ఒక కాలు లేకపోయినా అన్నీ ఉన్నట్టే. ఏముంటే? కన్నుంటే. సర్వేంద్రియాం నయనం ప్రధానం అన్నారు. కనుక కావలసింది అది ఉంటే ఏమైనా చేయగలుగుతాడు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు, ఏ పని అయినా చేయగలుగుతాడు, అన్నీ సమకూర్చుకుంటాడు, అన్నీ సమృద్ధిగా చేసుకుంటాడు. కనుక ఆశీర్వాదం అనేటువంటిది గుడ్డివానికి దేవుడు ఈ రోజున తన యొక్క చూపునిచ్చడం ద్వారా దేవుడు అతని జీవితాన్ని మార్చివేశాడు. నీ జీవితంలో కూడా ఏది కావాలనంటే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మిమ్మల్ని ఆయన పిలిచాడు. గట్టిగా చప్పలు కొడతాను ఒకసారి. వారసత్వం అనేది ఎలా వస్తుంది చెప్పండి? వారసత్వం ఎలా వస్తుంది? నాకు నా తండ్రి దగ్గర నుంచి వారసత్వం, నా దగ్గర నుంచి నా కొడుక్కి నా కూతుళ్ళకి వారసత్వం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు ఏమంటున్నాడు ఆయనంటే ఆశీర్వాదమునకు వారసులగునట్లుగా మనల్ని ఆయన పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ పిలుపును అందుకొని మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాము. ఆయన పిలిచినటువంటి పిలుపు చాలా పరిశుద్ధమైన పిలుపు. నిన్ను ఆయన పిలిచాడు. ఆ పిలుపును పట్టుకునే సాగిపోవాలి. ఎప్పుడు పిలిచాడు ఆయన? ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు
విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు ఆయన. ఎవరైతే ఈ మాటను పట్టుకుంటారో వారిని ఆయన తన వారిగా పిలుచుకున్నాడు. లోకములో ఉన్నటువంటి తన వారిని ఆయన ప్రేమించాడు. ఎంతవరకు ప్రేమించాడు అనంటే అంతము వరకు ప్రేమించాడు. చెప్పకూడదాం ఒకసారి దేవుని మహిమపరుస్తుంది. ఈ రోజుతో కాదు, నిన్నే కాదు, రేపటితో కాదు, అంతము వరకు, ఈ లోకాంతము వరకు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ పట్ల తన కృపను ఆయన చూపిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జైబులో క్రీస్తు మహారాజుకి పిలువబడినటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు వారసత్వాన్ని ఇచ్చివేస్తాడు. అంటే వారసత్వము అంటే అడుక్కుంటే వచ్చేది కాదు, గుర్తుపెట్టుకోండి. వారసత్వం నాకు కావాలని అడుక్కుంటే ఎలా వస్తుంది? పుట్టుకతోనే వచ్చేది. ఇది మధ్యలో అడుక్కుంటే వచ్చేది కాదు, గమనించండి. నేను వారసునని చెప్పుకోవడం కాదు ఇక్కడ. దేవుడు ఏమన్నాడనంటే నీ యొక్క పుట్టుకే ఆయనకు ఇష్టమైనటువంటి పుట్టుక, ఆయనలోనే పుట్టు. చెప్పకూడదు, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. జైబులో క్రీస్తు మహారాజ్కి కనుక ఉన్నతమైనటువంటి పిలుపు నీకు ఆయన ఇస్తున్నాడు. పిలిపి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే కనుక ఉన్నతమైన పిలుపుతో నిన్ను ఆయన పిలుస్తున్నా. ఏంటండి? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనికోసం పిలువబడ్డా? ఇప్పుడు ఉన్నతమైనటువంటి పిలుపు. ఎందుకు ఆ పిలుపు అనంటే నీకు ఒక బహుమానాన్ని దాచి ఉంచాడు. అమావాస్య ప్రార్థనకు వచ్చావు, ఏం పట్టుకెళ్తున్నావు ఎక్కడి నుంచి అంటే ఆయన దాచి ఉంచినటువంటి బహుమానములు ఎక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి దేవుడు నిన్ను రప్పించుకున్నాడు. నీకున్నటువంటి బాధలన్నీ ఆయన తీసుకొని, నీకున్న కష్టాలన్నీ ఆయన తీసుకొని, నీ పక్షముగా ఆయన శ్రమ సహించిన వాడుగా, నీకోసము ఆయన బాధను అనుభవించిన వాడుగా, నీకోసము ఆయన కన్నీళ్లు పెట్టుకున్నవాడుగా, నీ బాధే తన బాధగా ఎంచుకున్నవాడుగా ఆయన నీ కష్టాలన్నీ ఆయన తీసుకుని నీకేమిచ్చి పంపిస్తాడు చెప్పండి? బహుమానం ఇచ్చి పంపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా తీసుకుంటారా? నీ కష్టాన్ని పక్కోడు పంచుకుంటాడా? నీ కష్టాన్ని పక్కోడు తీసుకుంటాడనంటే ఎవరు ముందుకు రారు. కానీ ఆయన ఎప్పుడు నీ బాధ, నీ కష్టాన్ని, వేదనను తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఇచ్చి వెళ్ళిపో ఆయనకి. వెళ్తూ వెళ్తూ వట్నే వెళ్ళొద్దు. ఏం పట్టుకెళ్తావు? బహుమానము. ఉన్నతమైనటువంటి పిలుపు నిన్ను పిలిచి తన బహుమానమును నీకు ఇవ్వడానికి ఆయన ఈ రోజున నిన్ను పిలిచినటువంటి పిలుపు చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచబడుతుంది. దేవుని స్తోత్రం. కనుక నిన్ను కూడా ఆయన ఆశీర్వాదమునకు వారసుడిగా పిలుచుకున్నాడు. ఉన్నతమైన పిలుపునిచ్చి నీకు ఆయన ఏమివ్వబోతున్నాడు? ఆయనంటే బహుమానమును ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని అంటాడు ఆయనంటే అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగును. చెప్పకూడదాం ఒకసారి? దేవుని మహిమపరుస్తూ, హల్లెలూయా. ఎవరిని? పిలువబడిన వారికి ఏం కలుగుతుంది? సమస్తమును సమకూడి. ఎలా జరుగుతుందండి? జరిగిపోద్ది అంతే. చెప్పాలి, ఎలా జరుగుతుంది? జరిగిపోతుంది అంతేనండి. నిన్ను ఎవరైనా ఎలా జరిగిందనంటే జరిగిపోయిందంతే. దేవుడే నా పక్షమై ఉండగా నన్ను ఈ లోకములోనికి లాగగలిగిన వాడు ఎవడు? విరోధి ఎవడు? నన్ను నిలవబెట్టేది ఆయనే, నడిపించేది ఆయనే, బలపరిచేది ఆయనే. కనుక పిలవబడినటువంటి వారుగా ఉన్నటువంటి నీకు సమస్తము చెప్పాలి సమకూడి జరుగుతుంది. తెలుసా మీకు? మీరు రోడ్డు మీదకి వచ్చిన వెంటనే ప్రభువా నేను వెళ్ళిపోవడానికి ఆ టయానికి ఆటో అందించిన ఆయన అంటావే, సరిగ్గా నువ్వు అలాగే వెళ్ళేసరికి ఆటో వస్తుందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్తము సమకూడతాయి. రావడానికి డబ్బులు ఉండవు. ఆ సమయానికి వెళ్ళాలి, అమావాస్య ప్రార్థన వెళ్ళాలి, వెళ్ళడానికి ఛార్జీ కూడా డబ్బులు లేవు. ఆ ప్రొద్దుటి ఎవరో వచ్చి నీకు చెప్పాలి. దేవునికి స్తోత్రం. సమస్తము సమకూడి జరుగుతాయి. నువ్వు నమ్మంతే.
అమావాస్య ప్రార్థనకు చేరిన వారలారా, నమ్మడము మీ పని, ప్రార్థించడం మా పని, కార్యము చేయడము యేసుక్రీస్తు వారి పని. గట్టిగా నమ్ముతూ దేవుని మహిమపరుచుకున్నావు కనుక నువ్వు పిలువబడ్డావు. వారసుడుగా నువ్వు ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు తప్ప ఆయన నిన్ను సామాన్యమైన వ్యక్తిగా వదిలేయడం కాదు. నువ్వు పెట్టి పుట్టావంటారే, చెప్పాలేంటి? పెట్టి పుట్టావరా నువ్వు. ఎందుకంటే ఆడికి అమ్మ తరపు నుంచి కలిసిపోద్ది, నాన్న తరపు నుంచి కలిసిపోద్ది, వాళ్ళ పెదనాన్నకి పిల్లలు ఎవరుండో అక్కడ కలిసిపోద్ది, మేనత్తకి పిల్లలు ఎవరుండో అక్కడి నుంచి కలిసిపోద్ది. ఇది కలవందండి అక్కడ లేదు. ఏమంటారు అలాంటి? నువ్వు పెట్టి పుట్టావురా, అందరూ నీకే పెట్టడానికి పుట్టారురా అన్నట్టుగా చెబుతారు. దేవుని స్తోత్రం. అందరూ చెప్పండి, మనమందరం కూడా ఏమైనా చెప్పండి, పెట్టి పుట్టాం. గట్టిగా చెప్పండి, చప్పలు కూడా గట్టిగా దేవుని మహిమపడతాం. ఆశీర్వాదములకు వారసులకు దేవుడు మిమ్ములను పిలుచుకున్నాడు. ఈ పిలుపుని మీరు పట్టుకొని ఈరోజు ఇక్కడి నుంచి బహుమానాన్ని తీసుకుని వెళ్ళండి. గుడ్డివాడి జీవితంలో ఎలాగైతే దేవుడు వెలుగులు నింపేశాడో, ఈ రోజున నీ జీవితంలో కూడా ఆయన వెలుగును నింపడానికి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే కనుక మన మనోనేత్రములను దేవుడు వెలిగించి శ్రేష్టమైన పిలుపుతో నిన్ను పిలుచుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచినటువంటి పిలుపు. దేవుని స్తోత్రం. ఏం వెలిగించబడ్డాయి? ఇప్పుడు మీ మనోనేత్రాలు, బాహ్య సంబంధమైన నేత్రాలు కాదు, అంతరంగ నేత్రాలు తెరవబడ్డాయి, వెలుగుతో నింపబడ్డాయి. కనుక ఆయన మిమ్ములను తన ప్రేమతో పిలుచుకున్నాడు. వచ్చిన వారు వట్టినే వెళ్ళొద్దు, దీవెనలు పట్టుకు వెళ్ళండి. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహోన్నతుడానికి వందనాలు. కొద్ది నిమిషాలు మొత్తం మాట్లాడండి. రావాల్సిన దీవెనలు దయచేయమని యేసునామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. శివబాబుని 1000 రూపాయలకి పాట పెట్టుకుంటున్నారు. 1000 రూపాయలకి బాబుకి పాడుకుంటున్నారు. దేవుడి యొక్క వాడిని దీవించును కాక. నిశాంత్ మరి పుట్టినరోజు ఈరోజు. మరి ఆ బాబుని పాట పెట్టుకోవాలి. దేవుని చిత్తాన్ని బట్టి మరలా నెక్స్ట్ టైము భోజనాలు పెట్టుకునే అవకాశం దేవుడి వారిని ప్రత్యేక సమర్పించే దేవుడి బాబుని దీవించును గాక. ఆమెన్. సత్యవతి గారు మీ గుజరాత్ నుంచి వచ్చిన బాబు కోసం అంశం పెట్టారు. అంజని దేవుడు దీవించును గాక. పొట్లంక నాగమణి గారు వారి పాపకి 1,50,000 రూపాయలు ఫీజు కట్టాలి. 50,000 కట్టిన తర్వాత 70,000 కట్టాలి, జాయిన్ చేసుకోమన్నారు. ఇలా ఉందని ప్రార్థన చేయమని అంశం పెట్టగా అమావాస్య ప్రార్థనలో అంశం పెట్టారు. వారం రోజులకే వాళ్ళ నాన్నగారు 70,000. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించి ఆ బిడ్డకి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.